మీరెప్పుడైనా ఫేస్బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేయడానికి ప్రయత్నించారా? అప్పుడు మీకు 3 పదాలు కనిపిస్తాయి: క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్స్. కానీ చాలా మందికి ఇక్కడే కన్‌ఫ్యూషన్ మొదలవుతుంది. క్యాంపెయిన్ అంటే ఏమిటి? యాడ్ సెట్ అంటే ఏమిటి? యాడ్స్ అంటే ఏమిటి? ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. స్టెప్ 1: క్యాంపెయిన్ అంటే ఏమిటి? మొదట క్యాంపెయిన్ గురించి చూద్దాం. క్యాంపెయిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన యాడ్కి మెయిన్ గోల్ లేదా ఆబ్జెక్టివ్. ఉదాహరణకు మీరిలా గోల్స్ పెట్టుకోవచ్చు: బ్రాండ్ అవేర్నెస్ పెంచడం, మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం, వెబ్సైట్ ట్రాఫిక్ పెంచడం, మీ వెబ్సైట్కి యూజర్స్ని పంపించడం, ఎంగేజ్మెంట్. దీన్ని ఉపయోగించి మీ యాడ్స్కి కామెంట్స్, రీచ్, లైక్స్ తెప్పించచ్చు. అలాగే మీ ఫేస్బుక్ పేజ్కి లైక్ కూడా తెప్పించచ్చు. లీడ్స్. దీన్ని ఉపయోగించి కస్టమర్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయొచ్చు. యాప్. దీన్ని ఉపయోగించి మన యాప్ని ప్రమోట్ చేయొచ్చు. ప్రోడక్ట్ సేల్స్. దీన్ని యూజ్ చేసి మీ ప్రోడక్ట్స్ని సేల్ చేయొచ్చు. వీటన్నిటి గురించి మరొక వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే మీరు క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెట్ కూడా అలొకేట్ చేయొచ్చు. ఈ గోల్ సెలెక్ట్ చేసే స్టేజ్నే క్యాంపెయిన్ లెవెల్ అంటారు. మనకి అవగాహన కోసం, రిపోర్టింగ్ కోసం క్యాంపెయిన్ నేమ్ని మీరు ప్రమోట్ చేసే ప్రోడక్ట్ లేదా సర్వీస్ని బట్టి ఇవ్వచ్చు. నో రిస్ట్రిక్షన్స్ హియర్. ఇక్కడ నేను గోల్డ్ జ్యువెలరీ యాడ్ చేస్తున్నా కాబట్టి గోల్డ్ జ్యువెలరీ ప్లస్ డేట్ మెన్షన్ చేశా. స్టెప్ 2: యాడ్ సెట్ అంటే ఏమిటి? క్యాంపెయిన్ తర్వాత వచ్చే స్టేజ్ యాడ్ సెట్. ఇక్కడ మనం ఏ ఆడియన్స్కి ఏ ప్లేస్మెంట్లో యాడ్స్ చూపిస్తామో ఇక్కడి నుండి సెలెక్ట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ది ఆడియన్స్ టార్గెటింగ్. ఉదాహరణకు లొకేషన్, ఏజ్, జెండర్. డీటెయిల్డ్ టార్గెటింగ్ అంటే ఇంట్రెస్ట్స్ని టార్గెట్ చేస్తాం. ఇక్కడ నేను గోల్డ్ ప్రమోట్ చేస్తున్నా కాబట్టి గోల్డ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్స్ని టార్గెట్ చేశా. అలాగే ప్లేస్మెంట్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ప్లేస్మెంట్ అంటే మీ యాడ్ ఫేస్బుక్లో లేదా ఇన్స్టాలో చూపించాలి అనుకుంటే ఇక్కడ్నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నో రిస్ట్రిక్షన్స్. యూ కెన్ సెలెక్ట్ బోత్ ఛానల్స్. అంటే మన యాడ్స్ ఎవరికి కనిపించాలి ప్లస్ ఎక్కడ కనిపించాలి అనేది యాడ్ సెట్ లెవెల్లో డిసైడ్ చేస్తాం. సో ఫైనల్గా యాడ్ సెట్ నేమ్ ఎస్ఎల్జే గోల్డ్ 20-50 ఏజ్ గ్రూప్ 22 నవంబర్ 2025 అని ఇచ్చాను అంటే గోల్డ్ షాప్ ప్లస్ టార్గెట్ ఏజ్ గ్రూప్ ప్లస్ డేట్ ఇచ్చాను. స్టెప్ 3: ఫైనల్గా యాడ్స్ అంటే ఏమిటి? చివర్ది యాడ్స్. ఇదే నిజంగా పీపుల్కి కనిపించే యాక్చువల్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మన ఫేస్బుక్ పేజ్ ప్లస్ ఇన్స్టా పేజ్ని యాడ్ చేయాలి. తర్వాత ఇమేజ్ లేదా వీడియో. హెడ్లైన్. మన ప్రోడక్ట్ గురించి 2-3 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. టెక్స్ట్. స్మాల్ హెడ్లైన్ ఇవ్వచ్చు. కాల్ టు యాక్షన్ అంటే షాప్ నౌ అని బటన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ లెవెల్లో క్రియేట్ చేస్తాం. అలాగే ఎవరైనా కస్టమర్స్ ఈ యాడ్ని క్లిక్ చేస్తే వెబ్సైట్ని రీడైరెక్ట్ చేసే యూఆర్ఎల్స్ని ఇక్కడ్నుంచి ఇవ్వచ్చు. టార్గెట్. ఫైనల్ అండర్స్టాండింగ్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే క్యాంపెయిన్ ఈజ్ ఈక్వల్ టు గోల్, యాడ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఆడియన్స్ అండ్ బడ్జెట్, యాడ్స్ ఈజ్ ఈక్వల్ టు క్రియేటివ్ అంటే ఇమేజ్ లేదా వీడియో. ఈ మూడు కలిసి ఒక కంప్లీట్ అడ్వర్టైజింగ్ స్ట్రక్చర్. పెయిడ్ సోషల్ మార్కెటింగ్లో యాడ్స్ రన్ చేయాలంటే ఈ క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్స్ స్ట్రక్చర్ అర్థం కావడం చాలా ముఖ్యం. ఇది అర్థమైతే యాడ్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది.